ఆ చిన్నారులు అందరిలా ఆడలేరు, ఉత్సాహంగా కదలలేరు. కూర్చుంటే మోకాలపై చేతులు ఆనించి నిల్చోవలసిందే. ఆ చిన్నారుల దయనీయ పరిస్థితి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. కండరాల క్షీణతతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు చికిత్స చేయించుకోవడానికి 32 కోట్లు ఖర్చవుతుందని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీకి చెందిన దేవిని కృష్ణవేణి కళ్యాణ్ దాస్ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. వారి కుమార్తె సహస్రకు 7 సంవత్సరాల వయసు, కుమారుడు మహావీర్కి 4 సంవత్సరాల వయసుండగా ఈ ఇద్దరు చిన్నారులకు వెన్నెముక కండరాల క్షీణత అంటే స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ అనే వ్యాధి సోకింది. చిన్నారుల చికిత్సకు 32 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండె జల్లుమంది. 2021లో 3 ఏళ్ల వయసు ఉన్న సహస్ర మోకాలపై చేతులు వేసి లేచి నిల్చుంటూ నీరసంగా నడుస్తుండటంతో తల్లిదండ్రులు హైదరాబాద్ నిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సహస్ర మహావీర్లకు ఎస్ఎంఏ ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇది వెన్నుపూసలోని కండరాల బలహీనత క్షీణతకు దారితీస్తుంది. దీని ప్రభావంతో ఎక్కువసేపు నిల్చోలేరు, నడవలేరు కూడా. ఎస్ఎంఏ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల వైద్యానికి ఒక్కొక్కరికి 16 కోట్లు విలువైన ఇంజెక్షన్ చేయాలని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కళ్యాణ్ దాస్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుండగా నర్సింగ్ పూర్తి చేసిన కృష్ణవేణి బెల్లంపల్లిలోని ఉంటూ పిల్లల సంరక్షణను చూసుకుంటుంది. కృష్ణవేణి తల్లి విజయ వీరికి అండగా ఉంటుంది. కళ్యాణ్ దాస్ కి ప్రతి నెల 11,000 వేతనం వస్తుందని, పిల్లల మందులకు ఇప్పటికే 10 లక్షల వరకు అప్పులు చేశామని కృష్ణవేణి చెప్పారు. పిల్లలు ప్రస్తుత పరిస్థితిలో ఉండాలన్నా ఒక్కొక్కరికి 6,50,000కు ఒక సిరప్ చెప్పున ఇద్దరికి 13 లక్షల విలువైన సిరప్లు వాడాలని వైద్యులు సూచించారన్నారు. ఎస్ఎంఏ నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించడానికి అవసరమయ్యే ఇంజెక్షన్ల కోసం దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ పిల్లలను కాపాడాలని కృష్ణవేణి కళ్యాణ్ దాస్ వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే దాతలు కళ్యాణ్ దాస్ ఫోన్ నెంబర్ 8897494155ను సంప్రదించవచ్చు. ఈ నంబర్కి గూగుల్ పే అలాగే ఫోన్ పే ఉందని చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు. మంచిర్యాల డిస్టిక్ పిల్లలిద్దరికి ఎస్ఎంఏ ప్రాబ్లం. పాపకు ఫస్ట్ వెళ్ళింది, తర్వాత బాబు కూడా వెళ్ళింది. సేమ్ ఎస్ఎంఏ అంటే స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ. ఇందులో వరకు ట్రీట్మెంట్ లేదన్నారు. ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చింది, కానీ 6,50,000 అన్నారు. సిరప్కి లైఫ్ లాంగ్ వాడాలన్నారు. ఇంజక్షన్కి ఏమో 16 కోట్లు అని చెప్పారు. కనీసం మాకు చాలా మంది చుట్టూ తిరిగాము, వచ్చాము. మాకు ఆర్థికంగానైతే చాలా ఇబ్బంది అవుతుంది. మా పిల్లలకు కనీసం తినడానికి కూడా కరెక్ట్ అయిన ఫుడ్ పెట్టుకోలేకపోతున్నాం. అదేంటంటే ఎమ్మెల్యేనైనా ఎంపీ అయినా కనీసం సీఎం అయినా ఎవరో ఒకరు ఆరోగ్యకరమైన అంటే వైద్యానికైనా లేకుంటే మమ్మల్ని జాబ్ అయినా ఏదైనా ఇప్పిస్తే మా పిల్లలకు మేము కొంచెం చెకప్లకు వెళ్ళడానికైనా మాకు సహాయపడతారని కోరుకుంటున్నాం.